తన చిరకాల స్నేహితుడు తన రాజకీయ అభివృద్ధికి తోడ్పడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్మృతి మందిరాన్ని నిర్మించారు. ఈ నెల 21న మందిరాన్ని ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. యానం ప్రజలకు త్రాగు సాగునీటి అవసరాల కోసం తాను అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భూమిని కేటాయించిన వైఎస్ఆర్ మంచితనాన్ని యానం ప్రజలందరూ గుర్తించాలని కోరారు. అలాగే గోశాల ఏర్పాటు చేసుకోవడం అన్నది జరిగింది. ఎందుకు వైఎస్ఆర్ గారికి ఒక స్మృతి మందిరం చేయాలన్నప్పుడు వారికి నాకున్న స్నేహంలో ఏదో శతాబ్దాలు పైబడి కాదు, తక్కువ టైంలో ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానాలు, నేను చెప్పే పనులు వారు చేయడం, వారు చెప్పే పని నేను చేయడం, దాంతో పాటు ముఖ్యంగా నేను రాజకీయంగా వారు చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ వారు చెప్పిన పనిని పూర్తి చేయడం అన్నది నా బాధ్యత. ఎవరికి ఏ విధమైన కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏ విధమైన పదవులు ఇవ్వాలి, వారు పరిపాలన చేసేటప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్కీమ్స్ తీసుకుంటూ ఉంది, దానికి ఫీడ్బ్యాక్గా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధం కాని వ్యక్తిగా నన్ను ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ స్కీమ్స్ మీద వారు 10 రోజులకి 15 రోజులకి నాతోటి మాట్లాడడం, నెలలో 1-2 సార్లు కలవడం అన్నది జరిగింది. ఆ సందర్భంగా నా యానానికి ఏం కావాలి అన్న దాని మీద పక్కనున్న రాష్ట్రంతో నాకున్న ఈ నియోజకవర్గానికి కావాల్సిన పనుల మీద వారితో ముఖ్యమంత్రి అవ్వకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫ్రెంచి ప్రభుత్వం ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఫ్రెంచి ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అప్పుడున్న జనాభా ప్రకారం త్రాగునీరుకి ఎంత ఉండాలి, సాగునీరుకి ఎంత ఉండాలి అన్న దాని మీద 19 వాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.